హీరోగా చాలా మందొస్తారు. కానీ సక్సెస్ అవ్వాలంటే మామూలు విషయం గాదు. ఇది ఆశిష్‌కు చాలా పెద్ద టార్గెట్. ఎంత జడ్జ్‌మెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు పాస్ మార్కులు వెయ్యాలంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఆశిష్‌ను లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ సినిమాకి మరింత ఎక్కువగా టెన్షన్ పడుతున్నామంటూ నిర్మాత దిల్ రాజు అన్నారు. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం 'రౌడీ బాయ్స్'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. హర్ష డైరెక్షన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన 'రౌడీ బాయ్స్' అక్టోబర్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకులు వివి వినాయక్, మోషన్ పోస్టర్‌ను సుకుమార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, హీరోగా సక్సెస్ కాకపోతే మరొక ఆప్షన్ పెట్టుకోవాలని ఆశిష్‌ను ప్రిపేర్ చేస్తూనే ఉన్నట్లుగా చెప్పారు. కానీ ఆశిష్ డాన్స్, ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. సక్సెస్ అవుతాడు అన్న నమ్మకం ఉంది. దర్శకుడు హర్ష బాగా తీశాడు. సక్సెస్‌ఫుల్ సినిమా తీశాను అని నిర్మాతగా నేను గూడా నమ్ముతున్నానని ఆయన అన్నారు. ఒకవేళ ఫెయిల్ అయితే ఆశిష్ దేనికైనా ప్రిపేర్డ్‌గా ఉండాలని దిల్ రాజు చెప్తున్నాడు. కానీ ఆశిష్‌కు ఏ ఆప్షన్స్ కూడా అవసరం లేదు. కొన్ని సీన్స్ చూశాను, చాలా బాగా చేశాడనిపించింది అన్నారు వినాయక్. 'రౌడీ బాయ్స్‌లో కొన్ని రొమాంటిక్ సీన్స్ చూశాను. ఆశిష్ చాలా బాగా చేశారన్నారు సుకుమార్. నేను యాక్టర్ కావాలని ఫస్ట్ కోరుకున్నది అనిత ఆంటీ. ఆమె లేరు. యాక్టర్‌గా నన్ను గుర్తించిన అనిత ఆంటీకి ధన్యవాదాలు అన్నాడు ఆశిష్. 'రౌడీ బాయ్స్' రిలీజ్ తర్వాత ఆశిష్ ఫాదర్ శిరీష్ అని చెప్పుకుంటారు. ఆ రేంజ్‌లో ఆశిష్ నటించారు అన్నారు హర్ష. ఈ కార్యక్రమంలో నిర్మాతలు లక్ష్మణ్, లగడపాటి శ్రీధర్, శిరీష్, హీరోయిన్ అనుపమ పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.